అందుచేత పూర్వం అసలు కపిల తీర్థాన్ని సేవించకుండా, కపిల తీర్థాన్ని దర్శనం చెయ్యకుండా అసలు ఒక రాత్రి నిద్రపోవాలి కపిల తీర్థంలో. ఆ తరువాత మాత్రమే వెంకటాచలం కొండ మీదకి వెళ్ళేవారు. ఇప్పుడు చాలా మంది కపిల తీర్థాన్ని విడిచిపెట్టి వెంకటాచల కొండ మీదకి వెడుతున్నారు. కాబట్టి నా మనవి ఏమిటంటే, ఈ మాట మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థాన్ని సేవించండి. అది మహత్తరమైనటువంటి తీర్థం. అటువంటి తీర్థాన్ని సేవించడం చేత, అటువంటి శివలింగానికి నమస్కారం చెయ్యడం చేత మన శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై మనకి కావలసినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరింపబడిన నాడు మనకి కావలసినటువంటి కామితములన్నీ వాటంతట అవే తీరిపోతాయి. అంత శక్తివంతం. మీకు ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ అక్కడున్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణం జరగడానికి ముందర వకుళమాతని ఆకాశరాజు యొక్క భార్య అయిన ధరణీదేవి దగ్గరికి పంపిస్తూ ఒక సొరంగ మార్గం చూపించారు. అమ్మా, నువ్వు ఈ సొరంగ మార్గంలో వెళితే కింద కపిల తీర్థానికి చేరుకుంటావు. అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. ఆయనకి నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని పొంది ధరణీదేవి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పటికీ వకుళమాత నడిచి వచ్చినటువంటి ఆ సొరంగ మార్గం ఇంకా కపిల తీర్థంలో ఎదురుగుండా ఉంది. దాన్ని నరసింహ గుహ అని పిలుస్తారు. అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ నృసింహస్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి ముక్కు కొద్దిగా భిన్నమైంది. అందుకని ఇప్పుడు ఆ గుహ మూసేశారు తలుపులు. కానీ ఇప్పటికీ మీరు ఆ గుహని చూడొచ్చు. ఆ గుహలోంచే వకుళమాత వెంకటాచలం నుంచి క్రిందకు వచ్చింది. వచ్చి కపిలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది పద్మావతి శ్రీనివాసుల పరిణయం అవుతుందని స్వామివారు ఆశీర్వదించిన తరువాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయింది. అంత హరిహర అభేదమైనటువంటి క్షేత్రం ఆ కింద ఉన్నటువంటి కపిలతీర్థ క్షేత్రం. అందుచేత తప్పకుండా మీరందరూ ఆ కపిల తీర్థాన్ని సేవించండి.